వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జానీ మాస్టర్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. యాక్చువల్గా మాస్టర్ అనే పదానికి అనర్హుడు అని చెప్పేసి కూడా చాలామంది ఆయన మీద నిప్పులు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ అంటే మైనర్గా ఉన్న టైం నుంచే అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా పలుమార్లు వేధించాడు. పెళ్లి చేసుకోమని చెప్పేసి వేధించాడు. మతం మార్చుకోమని చెప్పేసి వేధించాడు. ఇలా అనేక ఆరోపణలతోటి బాధితురాలు తన దగ్గర పనిచేసిన అమ్మాయి. సో ఇప్పుడు ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా ప్రయత్నాలు చేస్తుంటే కూడా అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది తెలుగు చిత్రసీమనే కాక మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైనటువంటి ఇష్యూ కింద మారింది. సో దానికి సంబంధించి ఆయన 4 రోజులుగా పరారీలో ఉన్నారని చెప్పేసి వింటూ ఉన్నాం. ఈరోజు ఆయనను పోలీసులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఓటి పోలీసులు గోవాలో ఆయన అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ తీసుకొస్తున్నారని చెప్పేసి వింటున్నాము. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే జానీ ఇష్యూ ఏదుందో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా 2 వర్గాలుగా చీలిపోయారు అనేటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. బాధితురాలికి అండగా అల్లు అర్జున్ ఉంటే జానీని అప్పుడే మనం దోషిగా నిర్ధారణ చేయకూడదు, నేరగాడుగా చూడకూడదు. సో తను నేర నిరూపణ అయ్యేంత వరకు కోర్టులో అన్న రీతిలో నాగబాబు గారు ఈరోజు చేసినటువంటి 2 పోస్టులు కూడా చర్చనీయాంశమయ్యాయి, అదేవిధంగా వివాదాస్పదమయ్యాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు మన ముందున్నారు. సో ఆయనతో మాట్లాడి సో ఏం జరుగుతుంది, ఎందుకు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని కూడా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఎందుకు కనిపిస్తుందో మాట్లాడదాం. నమస్కారం అప్పాజీ గారు. నమస్తే సార్ యజ్ఞమూర్తి గారు. సో ఇప్పుడు నేను ఈ ఉపోద్ఘాతంలో చెప్పినట్టు అవును, సో ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఉన్నాడు ఆమె వెనుక అనే విషయాన్ని లీక్ చేసింది ఝాన్సీ గారు. నాకు తెలిసి ఆమె పేరు చెప్పలేదు, ప్రముఖ హీరో. ఎస్. సో ఆమె పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమైంది, అర్థం చేసుకున్నారు ఎవరు అనేది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమాకి పనిచేస్తున్నారు. ఓకే. సో తను ఆల్రెడీ సుకుమార్తో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసుకొని ఆమె ధన్యవాదాలు కూడా తెలియజేశారు, నేను ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేస్తున్నాను అనే విషయం. సో అందువల్ల అందరికీ తెలిసిపోయింది అది. ఓకే. పైగా ఏదైతే ఒక పాట ఆ సినిమా సంబంధించి రిలీజ్ అయిందో జాతర పాట, గణేష్ ఆచార్యతో పాటు ఈమె కూడా దాన్ని కొరియోగ్రఫీ చేసిందనే విషయం టైటిల్స్లో కూడా ఆమెకి ఇస్తున్నారు, క్రెడిట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి అర్థమైపోయి అల్లు అర్జున్ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 వారాల క్రితమే వచ్చింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఇష్యూని, చాలా రోజులుగా నలుగుతుంది. అది ఏం చేయాలి ఏంటి. సో ఆమెకి అష్యూరెన్స్ ఇచ్చారు, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మీకు అవకాశం ఇస్తాను, మీరేమీ దిగులు పడకండి, మీరు న్యాయం కోసం పోరాడండి అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టుగా మనకి ప్రచారం జరుగుతుంది. ఓకే. సో దీంతో సాధారణంగా మనకి ఈ మధ్యకాలంలో కొంతకాలంగా చూస్తున్నట్టంటే ప్రధానంగా ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఏపీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్టుగా ఒక వారు నడుస్తూ ఉండటం. ఈయన అల్లు అర్జున్ మీద అప్పుడు వేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా వెళ్ళింది. అంటే పేరు ప్రస్తావించకపోయినా తెలిసిపోతూ ఉంటుంది కదా మనకి. సో అట్లా ఇప్పుడు ఏవైతే నాగబాబు గారు ఏ పేరు చెప్పకుండా ఆయన ఓన్లీ 2 కొటేషన్స్ వాడారు. ఒకటేమో కోర్టులో నేర నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎవరిని మనం నేరగాడని పిలవకూడదు అనేది ఒకటైతే, ఇంకొకటి గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్ అనేటువంటి రాబర్ట్ ఇవాన్స్ కొటేషన్. ప్రతి కథకి 3 కోణాలు ఉంటాయి, నాది మీది నిజం. ఇవి 2 కూడా జానీ మాస్టర్ ఉద్దేశించినవే అని అన్వయించుకొని అందరూ మాట్లాడుతున్నారు. లేకపోతే అవి ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఇప్పుడు నడుస్తూ ఉంది. సో ఆయన వాంటెడ్లీ కావాలని అవి పెట్టాడు అని చెప్పేసి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే డిప్లొమాటిక్గా చెప్పడం అని కాదు, కానీ ఇప్పుడు ఒకటి ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు ఒకటి,
రెండోది ఇప్పుడు నాగబాబు సమర్థన అనుకుంటే రెండు కరెక్టే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆరోపణ చేసింది. అవును. అయితే ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ పరారీలో ఉండడం వల్ల అతని మీద ఎక్కువ మంది అనుమానంగా చూసే పరిస్థితి, ఎక్కువ నెగటివ్ ఆస్పెక్ట్ బాగా ఎక్కువ వచ్చింది. తప్పు చేసి ఉండకపోతే అతను ఎందుకు పరారీలో ఉంటాడు, పోలీసులు పని కట్టుకొని గోవా అని లేదంటే బెంగళూరు అని ఇక్కడ పట్టుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. పని కట్టుకొని ఇక్కడ నుంచి పోలీసు ఒక బృందం వెళ్ళి అతను పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అంటే జనరల్గా ఏంటి, తప్పు చేసి ఉంటాడు కాబట్టి అతను అలా తప్పించుకొని తిరగాలని ప్రయత్నం చేశాడని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎట్ ది సేమ్ టైం నాగబాబు చెప్పింది కూడా నిజమే కదా. అంటే ఈ అమ్మాయి ఆరోపణ చేసింది, ఇంకా పూర్తి నిరూపణ కావాలి కదా. అయితే మొన్న ఝాన్సీ కానీ మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, కేఎల్ దామోదర్ ప్రసాద్ వీళ్ళు కూడా మాట్లాడింది, ఆ అమ్మాయి మైనర్ కావడం అన్నది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాలి. సివియర్ ఇష్యూ. లేకపోతే 4 సంవత్సరాలుగా అతనితోటి 2019 నుంచి అంటే 5 ఏళ్ళ నుంచి అతనితో సహజీవనమా లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి చేస్తూ, తర్వాత ఇప్పుడు అతని మీద ఆరోపణలు చేయడం, అవి కూడా అత్యంత తీవ్రమైనటువంటి ఆరోపణలు, అతని కెరీర్ని మొత్తం నాశనం చేసే విధంగా ఇప్పుడు ఉంది. అంతే కదా ఇప్పుడు సిచ్యువేషన్. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ టైంలో ఒకవేళ నిజంగా ఆమె అంగీకారంతో కన్సెంట్ తోటే అతను సహజీవనం జరిపినా కూడా, సహజీవనం చేస్తున్నా కూడా చట్టం ప్రకారం ఏమవుద్ది, అతను ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్ అయినటువంటి అమ్మాయి అంగీకరించినా కూడా అది నేరం అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు జానీ మాస్టర్ జానీ ఇరుక్కున్నాడు. అంటే మనం చూస్తుంటాం జనరల్గా డైరెక్టర్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గౌరవం పొందేది ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్. మాస్టర్ అని పిలుస్తారు. ఈవెన్ హీరోలు కూడా మాస్టర్ అని పిలుస్తారు కదా. అవును. ఇప్పుడు మనం చూసాం ప్రభుదేవ కానీ, లారెన్స్ కానీ, అటు హిందీలో ఫరా ఖాన్ కానీ, వీళ్ళందరూ ఎంత రెస్పెక్ట్. ప్లస్ ఒక సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్, ఒక సక్సెస్ఫుల్ డాన్స్ మాస్టర్ హ్యాపీగా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాగలడని వీళ్ళందరూ నిరూపించారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు మన లారెన్స్ స్టైల్ అనే సినిమా తీసినప్పుడు అందులో చిరంజీవి, నాగార్జున ఇద్దరు ఫైట్లు చేశారు ఆయన. అవును, గెస్ట్ రోల్స్. అది కూడా ఫైట్లు. ఒక ఆయన ఇంటర్వెల్ వస్తాడు, ఒక ఆయన క్లైమాక్స్. మామూలుగా అయితే వాళ్ళు చిరంజీవి గారు చేస్తాడు అసలు అటువంటి గెస్ట్ అపీరెన్స్, అది కూడా ఫైట్. ఎందుకని ఈ లారెన్స్ మాస్టర్ మీద ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. ఎందుకంటే అలాంటి పాటలు, అలాంటి కొరియోగ్రఫీ వాళ్ళకి ఇచ్చారు. అంటే సరే, నాగార్జున అంటే అప్పటికే మాస్ సినిమా చేస్తున్నాడు, నాగార్జున అప్లికేషన్ చేస్తున్నాడు అనుకుంటే, మరి చిరంజీవి డైరెక్షన్ ఏం చేయలేదు కదా. సాంగ్స్ చేసాడు తప్ప సినిమా డైరెక్షన్ ఏం చేయలేదు కదా. అయినా సరే లారెన్స్ మాస్టర్ అడిగాడని చెప్పి ఆయన చేశాడు అందులో. అంటే డాన్స్ మాస్టర్స్ దే కమాండ్ సచ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఇండస్ట్రీలో. అటువంటిది ఇటువంటి దీనికి పాల్పడడం అనేది నిజంగా మనం అందరం ఖండించాల్సినటువంటి విషయం. ఇప్పుడు జానీ కూడా 1-2 సినిమాలు అతని డైరెక్షన్లో స్టార్ట్ అయినాయి. అతను హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయింది, డైరెక్టర్గా ఒక సినిమా, డైరెక్టర్ కూడా ఒకటి స్టార్ట్ అయింది, యథా రాజా తదా ప్రజ అని. హీరోయిన్ అమ్మాయి కేసు పెట్టారు, బాధితురాలు ఎవరైతే ఉంటారో ఆమె హీరోయిన్ అందులో. అదే. సో మరి అంటే ఇక్కడ మనం ఇది రాజకీయ కోణం కింద మారటం. అవునవును. అంటే ఇప్పుడు అసలు ముస్లిం కావడం వల్ల ఇప్పుడు కొంతమంది దాన్ని లవ్ జిహాద్ అని చెప్పి అన్నారు. అమ్మాయి హిందూ, ఇతనేమో ముస్లిం కావడం వల్ల ఆల్రెడీ అతను చేసుకున్న అమ్మాయి కూడా హిందూ, ఆయేషా కింద మారడం, మళ్ళీ రెండో పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధిస్తున్నాడని, ఇవన్నీ చూస్తుంటే మరి అతను తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని మనకి అనిపిస్తుంది. అదే, ఆయన జనసేనకి పనిచేయడం, క్రియాశీలకంగా పనిచేయటం. అవును. ఆ జనసేనకి వ్యతిరేకంగా పార్టీకి, వైసీపీకి ఆ రోజున అల్లు అర్జున్ మద్దతు మొత్తం పార్టీకి కాకుండా ఒక పర్టికులర్ ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక అభ్యర్థికి. అదే ఇప్పుడు ఏమవుతుందంటే, అదే ఇప్పుడు కావాలనే ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ అమ్మాయికి సపోర్ట్ గా నిలిచాడు అనేది ఒక సోషల్ మీడియాలో దాన్ని ఒక ఇష్యూ కింద మార్చారు. అయితే యజ్ఞమూర్తి గారు ఇందాక మీరు చెప్పారు, ఆల్రెడీ ఆ అమ్మాయి పుష్ప 2కి పనిచేస్తుందని చెప్పి. పుష్ప 2కి పనిచేస్తుంది, ఆ అమ్మాయి టాలెంట్ వాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయిలు అంత క్యాలిబర్. ఇప్పుడు గణేష్ ఆచార్య లాంటి నంబర్ 1 బాలీవుడ్ కొరియోగ్రాఫర్తో పాటు ఆ అమ్మాయికి క్రెడిట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏదో సానుభూతితోటో లేకపోతే ఇంకోటి మహా అయితే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి
వదిలించుకుంటారు తప్ప సినిమాలో అటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో అవును. అవకాశం ఇవ్వరు కదా. ఉమ్. ఇవన్నీ ఇంత రచ్చ జరుగుతుందని ఊహించడానికి ముందే ఒక వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం నువ్వేం గాబరపడకమ్మా, జానీ మాస్టర్ నీకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అని అనుకుంటున్నా కదా, మేము అవకాశం ఇస్తాం అని చెప్పి ఉండొచ్చు. ఉమ్. ఆ తర్వాత ఇది రకరకాల రంగులు పులుముకొని రాజకీయ కోణం కూడా దానికి అద్దబడి ఉమ్. ఇప్పుడు ఈ షేప్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. ఉమ్. అందు గురించి నాగబాబు కూడా అది అంటే అటు పక్కన అల్లు అయితే అర్జున్ వచ్చాడు ఏదైనా ఇప్పుడు ఒక పక్క జానీ మాస్టర్ని జనసేన నుంచి సస్పెండ్ చేశారని చేశారు. వార్తలు వస్తున్నాయి. అవును. సస్పెండ్ చేసినప్పుడు మళ్ళీ అతన్ని వెనకేసుకురావాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఉమ్. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా అదే. ఈ టైంలో మీరు ఇందాక ఉదహరించినటువంటి ఆ కోడ్స్ ఉమ్. దేనికి అన్వయిస్తామంటే దానికే కదా, ఖచ్చితంగా జానీ మాస్టర్ కనే కదా అవును కదా. కాబట్టి అది నాగబాబు అంటే ఇప్పుడు ఈ సెన్సేషన్ ఇష్యూ అదే కదా. జనరల్గా నాగబాబు ఇప్పుడు బాలీవుడ్లో రిషి కపూర్ లాగా ఆవేశంలో టక్కున ట్వీట్ చేసేస్తుంటాడు. ఉమ్. రిషి కపూర్ కూడా అంతే కదా, అప్పటికప్పుడు ఆయనకి ఏది అనిపిస్తే అది చేసేవాడు. ట్వీట్ చేసేయడం, తర్వాత దాన్ని డిలీట్ చేయడం. ఉమ్. వాళ్ళ రణబీర్ కపూర్, ఆ నీతు కపూర్ వీళ్ళందరూ తల్లబట్టుకోవడం ఇవన్నీ జరుగుతుండేవని మనం అదే. ఉమ్. విన్నాం. ఇప్పుడు నాగబాబు కూడా అంతకుముందు కూడా అల్లు అర్జున్ మీద అలా ట్వీట్ చేయడం, తర్వాత మరుసటి రోజు అసలు అకౌంట్ డిలీట్ చేయడం ఉమ్. ఇవన్నీ జరిగాయి. ఉమ్. కాబట్టి ఇది కూడా మరి సాయంత్రం కల్లా ఆయన డిలీట్ చేస్తాడేమో చూడాలి. డిలీట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఆయన ప్రస్తావించలేదు కాబట్టి అదే అంటే పేరు direct గా- ప్రస్తావించకపోయినా కూడా ఇంత వివాదం ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఉమ్. ఇంత తీవ్రమైనటువంటి కదా, ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారానికి పాల్పడడం, పెళ్లి ఆ చేసుకోమని, మొత్తానికి లైంగిక వేధించడం, వేధింపులు గురి చేశాడు అనేది లైంగిక వేధింపులు గురి చేశాడు. అది చాలా తీవ్రమైనటువంటి ఆ ఫోక్సో చట్టం పరిధిలోకి వచ్చే నేరాలు కాబట్టి మరి దాని అలాంటి దాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎదుర్కొంటున్నాడు. ఉమ్. మీరు మోరల్గా సపోర్ట్ చేయండి. ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమా కాదా ఏంటన్నది కోర్టు First- తేలాల్సిన ఫస్ట్ విషయం. తెలుసుకోవాలిగా మీకు అంటే అదే. కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. ఉంటది, అయినా తెలుసుకుంటే. సరే మరి కాదు, నిజంగా తప్పు చేయకపోతే ఇతను ఎందుకు పారిపోతాడు? అదే అదే పారిపోవడం అంటే హైదరాబాద్ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయి అవును ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అనేది నేరాన్ని అంగీకరించడం లాంటిదే పరోక్షంగా. అంతే కదా. నిజంగా నువ్వేం తప్పు చేయలేదు, చాంబర్ ధైర్యంగా ఎవరైతే పెద్దలు ఎదుర్కోవచ్చు. ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే ఇది జరిగింది, ఉమ్. నా వైపు నుంచి జరిగిన తప్పు ఇది ఉమ్. అని చెప్పి ఇంత రచ్చ జరగకుండా ఉమ్. వాళ్ళే ఏదో ఆ అమ్మాయిని కూడా పిలిపించి సరే అమ్మా అని చెప్పి ఏదో మాట్లాడి ఉండేవాళ్ళు కదా. అవును. ఇప్పుడు ఒకటి పెళ్లి చేసుకోమని వేధించడం అనేది ఒకటి ఉంటే, మళ్ళీ ఆ అమ్మాయికి అవకాశాలు రాకుండా చేస్తామని చెప్పి ఇది చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అవును నేరం కదా. అవును సో ఆ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా మరి జానీ మాస్టర్ని